కొన్నిసార్లు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు. జీవితంలో కూడబెట్టే ప్రతి పైసా మన మనుగడ కోసం ఖర్చు చేయాల్సిందే. అందుకు డబ్బు చాలా అవసరం. కాబట్టి సంపదను పెంచుకోవాలంటే ఉదయం ఇలా చేయండి చాలు. మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. మీ కుటుంబం మొత్తం ఎటువంటి కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మురికి, చెత్త, చెదారం ఉంటే పరిశుభ్రపరుచుకోవాలి. సమయానుసారం పనికిరాని వస్తువులను ఇంటి నుండి తీసేసి బయట పడేయాలి. అంతేకాకుండా పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. సహజంగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు. కానీ ఇలా చేయడం కంటే వీలైతే ఉదయం నిద్ర లేవగానే ఎండు ఖర్జూరపు పొడి, పంచదార, కొబ్బరి కలిపి చీమలకు పెట్టండి. ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే డబ్బును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధన లాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి అరచేతులను చూసుకోవాలి. అలా చేస్తే డబ్బు సమస్యలు ఉండవు. మీకు సంపదన రెట్టింపు అవ్వాలంటే నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడతీయండి. ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో ఆ గృహంలో డబ్బు ఎక్కువ రెట్లు పెరుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. ఐశ్వర్యానికి లోటు ఉండదు. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ముగ్గును సాయంత్రం వేయడం కంటే ఉదయం వేయడం మంచిది. మీ డబ్బు సమస్యలన్నీ తీరాలంటే పత్తిని తీసుకుని దానికి కొద్దిగా పసుపు రాయండి. శ్రీ హనుమతే నమః అని 11 సార్లు మనస్సులో చెప్పుకుని ఉద్యోగులు ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి. మీరు వ్యాపారం చేస్తుంటే గలా పెట్టెలో పెట్టుకోండి. లేదా ఇంట్లోని పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే ఆదాయం, ధనవృద్ధి పెరుగుతుంది. నిద్ర లేచే ముందు అంటే కాలు మంచం మీద నుంచి కింద పెట్టేటప్పుడు ఓసారి భూదేవిని తలుచుకోవాలట. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనల్ని అమ్మలా భూదేవి రక్షిస్తుంది. కాబట్టి నిద్ర లేచే ముందు ఓసారి భూదేవిని స్మరించుకుంటే ఆ రోజంతా మంచే జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం పొందడానికి శుక్రవారం రోజున సాంబ్రాణి ధూపం వేయండి. శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. సోమవారం ఉదయం శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుని అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రను పెట్టండి. క్యాలెండర్ను ఇంట్లో తూర్పు, పడమర, ఉత్తరం వైపు మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. దక్షిణ దిశలో కొత్త క్యాలెండర్ను పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. క్యాలెండర్ను ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచండి. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజ గదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. ఇంట్లో సానుకూల
వాతావరణం ఉండాలంటే కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాల్చాలి. ఇలా చేయటం వల్ల కర్పూరం సువాసనకి ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో ఓ గిన్నెలో లవంగాలు, కర్పూరాన్ని వేసి కాల్చాలి. ప్రతిరోజు కర్పూరంతో ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది. కర్పూరంతో ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతను గ్రంథాలలో కూడా వివరించబడింది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కావున ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు పూజ చేయాలి. అలాగే ప్రతి పనిలో సాఫల్యం కోసం తులసి చెట్టు యొక్క మట్టిని తీసుకుని తెలకల్లా పెట్టుకోండి. సూర్యోదయానికి ముందు లేవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. సూర్య భగవానుడు గౌరవం, ఉద్యోగం, వ్యాపారం మొదలైన వాటికి కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అందుచేత సూర్య భగవానునికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల సూర్యగ్రహం బలపడుతుంది మరియు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.